చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలంకల్ మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1. రెండోది, చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైంది, తల్లిదండ్రుల డబ్బులనే, బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా, అంటే 40 సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా. కారణం ఏంటంటే కష్టపడాలి, స్ట్రగుల్ ఉండాలి, అప్పుడే పైకి రాగలుగుతాం. చాలామంది ఆశ్చర్యపోయారు, నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది వద్దని చెప్పారు నాకు. సంఘాలు ఉంటాయి, మీకు ఎందుకు ఈ గోల్ అంతా, మీరు మేనేజ్ చేయలేరు, పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు, అందుకే నాకు కావాలి అని చెప్పారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన, ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిక ఏమి ఇవ్వరు, టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారు ఆయన. అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, స్కూల్ విద్యలో ఏం చేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు. ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. ఈరోజు అందరం ఐటీ 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 అనుకుంటేనే కరెక్ట్ కాదు. ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తా. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంపెనీ క్లియర్ అయింది. ఇంకొక కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా. ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకొక కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది. అది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొదటి విడతలో కనిగిరిలోని 50 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే 25,000 మంది పనిచేయగలుగుతారు. అట్లా కొత్త కొత్త సెక్టర్స్ వస్తున్నాయి. కొత్త కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఏఐఎంఎల్ ఉంది, మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, దాని ఫలాలు వస్తున్నాయి. మారుతున్న సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా, జీవితం అనేది ఇట్స్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలామంది ఏమైపోయిందంటే, ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటుపక్క కూర్చున్న అందరం మేము మాట్లాడుకుంటాం రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని దానిపైన మేము ఒక 2 గంటలు చర్చించాం. ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది, ఎలా తెలియజేయాలని. ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఏమవుతుంది జీవితంలో, ఎన్నో